Hi friends, welcome to our channel For the People. Our dream is to see bright India. So we started a new work to make the people knowledgeable. In the part of this, we started a weekly current affairs on Sunday and we learn various competitive topics. I can learn you in bilingual. If you have any doubts regarding to this topic, you can comment it. Today we are going to learn about one of the most important subject in the competitive examinations, that was the history. In this, today we learn about the first topic of the history, that was the prehistory. సో వాట్ వాజ్ ద ప్రీ హిస్టరీ? చరిత్రకు ముందు ఏదైతే జరిగిన కథ ఉందో దాన్నే ప్రీ హిస్టరీ అని అంటారు. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ ప్రూఫ్. దిస్ పీరియడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద థింగ్స్ విచ్ ఫౌండ్ డ్యూరింగ్ ఇన్ ద ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్. భూత్రావకాల్లో ఏదైతే పురాతన వస్తువులు వెలువడ్డాయో వాటిని ఆధారంగా తీసుకొని శాస్త్రవేత్తలు ఇది ప్రీ హిస్టరీ పీరియడ్కి సంబంధించిన వస్తువులు అని నిర్ధారించారన్నమాట. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద మ్యాన్ యూజెస్ ద టూల్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ది స్టోన్స్ టు కిల్ ద యానిమల్స్ అండ్ ఫుల్ఫిల్ హిస్ డిజైర్ ఫర్ హంగర్. ఏదైతే రాతితో తయారు చేసిన వస్తువులను కానీ వెపన్స్ని కానీ యూజ్ చేసి మానవులు ఆ కాలంలో మనుగడ సాగిస్తూ ఉండేవారు. సో ఆ కాలంలో రాతితో సంబంధించిన వస్తువులు యూజ్ చేశారు కాబట్టి దాన్ని స్టోన్ ఏజ్ అని చెప్పారన్నమాట. సిన్స్ దిస్ ఏజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది స్టోన్ ఏజ్. Stone Age were divided into the three types: Paleolithic, Mesolithic and Neolithic ages. The first stone which was used by the human was quartzite. మానవుడి ద్వారా మొట్టమొదట ఉపయోగించబడిన రాయి ఏదైతే ఉందో దాన్ని క్వార్జైట్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఒక మెటామోర్ఫిక్ రాక్ అన్నమాట. ద ఫస్ట్ హ్యూమన్ హూ ఈజ్ బిలీవ్డ్ టు లివ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ పీకింగ్ మ్యాన్. మొట్టమొదటి మానవుడు భూమి మీద మనుగడ సాగించిన ఆ మానవుడి పేరు పీకింగ్ మ్యాన్గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. Paleolithic age ఆర్ ఓల్డ్ స్టోన్ ఏజ్. డ్యూరింగ్ దిస్ టైమ్ ద హోల్ వరల్డ్ కర్డ్ విత్ ద ఐస్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐస్ ఏజ్. ఎప్పుడైతే పేలియోలిథిక్ ఏజ్ స్టార్ట్ అయిందో ఆ సమయంలోనంట మానవుడు ఎప్పుడైతే భూమి మీద వచ్చాడో ఆ సమయంలోని భూమి అంతా ఐస్తో మంచుతో కప్పబడి ఉండేది. సో అతను ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో ఐస్తో మొత్తం అంతా మనుగడ సాగిస్తున్నప్పుడు ఐస్తో మొత్తం అంతా భూమి కప్పబడి ఉందో ఆ సమయంలో అతను నలువైపులో చూసినప్పుడు పెద్ద పెద్ద కొండలు, చెట్లు, క్రూర మృగాలు అన్నీ కనబడ్డాయి. అయితే అతని ఆకలిని తీర్చుకోవడానికి అక్కడున్న రాళ్ళతో పెబల్స్తో హంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని ద్వారా అతను రా ఫుడ్ తినేవారు, వేటాడి ఆ జంతువుల యొక్క మాంసాన్ని తినేవారు. సో అలానే సాగిస్తుండగా రార్పిడికి మంట అనేది అంటే ఫైర్ డిస్కవరీ అనేది జరిగింది. ఫైర్ డిస్కవరీతో ఆ ఫుడ్ని ఏదైతే వేటాడి తెచ్చుకున్న రా మీట్ ఉందో దాన్ని కుక్ చేసుకునేవారు. అలాగే ఆ ఫైర్ తోటి ఇతర క్రూర మృగాల నుంచి ప్రొటెక్షన్ కోసం ఫైర్ని యూజ్ చేసేవారు. ఇంకా క్రాప్స్ని కల్టివేట్ చేసేవారు. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఇంకా యూజ్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్, వేరింగ్ ఆఫ్ ది క్లాత్స్, కమ్యూనికేషన్ పర్పస్ కోసం లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అలా ఒక్కొక్క కింగ్డమ్స్గా తయారయ్యి మనుషులు అనేవాళ్ళు వాళ్ళ ఆలోచనల్ని ఆచరించి అభివృద్ధి సాగించేవారు అన్నమాట. సో ఇన్ దిస్ ఏజ్ హ్యూమన్స్ ఆర్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. దే యూజ్ ద టూల్స్ అండ్ వెపన్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ది స్టోన్స్. రాతితో తయారు చేయబడ్డ వెపన్స్ కానీ వస్తువులు కానీ యూజ్ చేసేవారు. సో ఎక్కడంట ఈ పేలియోలిథిక్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది, మనుషులు మనుగడ సాగించారు అని శాస్త్రవేత్తలు ఆరా తీయగా వాళ్ళు రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఫౌండ్ ఇన్ ద వేరియస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో వివిధ ప్రదేశాల్లో వీటి యొక్క ఆధారాలు దొరికాయంట. సోన్ వ్యాలీ అండ్ పొట్వార్ ప్లాట్యూ ఆన్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో సోన్ అండ్ పొట్వార్ ప్లాట్యూ అనే ప్లేసెస్ దగ్గర వీటి యొక్క ఆధారాలు దొరికాయి. సో నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే జమ్మూ కాశ్మీర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద నార్థన్ సైడ్ ఆఫ్ ది ఇండియా అండ్ గుజరాత్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఇండియా. సో గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఇంకా జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ వెస్ట్ నుంచి నార్త్ వరకు సిచ్యువేట్ అయి ఉన్న స్టేట్స్. అలాగే కంట్రీస్కి వచ్చేసరికి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రెజెంట్ ఇన్ ద
నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఇండియా. సో ఆ ప్లేసెస్లోని ఈ పేలియోలిథిక్ ఏజ్ యొక్క ఎవిడెన్సెస్ ఎక్స్కవేషన్స్ ద్వారా వీళ్ళకి దొరికాయి. అలాగే మధ్యప్రదేశ్లోని భింపేటక్ అనే ప్రదేశంలోని రాక్ మీద వాళ్ళు అప్పట్లో తయారు చేసుకున్న పెయింటింగ్స్ అనేవి వాళ్ళకి వెలువడ్డాయి. అంటే అప్పటి కాలంలో కల్చర్, వాళ్ళ యొక్క ఫామ్స్ అన్నీ ఆ రాతి మీద పెయింటింగ్ రూపంలో వాళ్ళు చెక్కబడి ఉంచుకున్నారనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ కర్నూలులో కూడా వీటి యొక్క ఎక్స్కవేషన్స్ అనేవి దొరికాయి. Mesolithic period or Middle Stone Age. During this time, human starts the hunting, gathering, cultivation of crops, domestication of animals. First use of fire was started in this period for the cooking the food and protecting from the wild animals. సో ఈ కాలంలోనే మనుషులు ఇంకొంచెం డెవలప్ అయ్యారు. వాళ్ళ యొక్క ఆలోచన ఇంకొంచెం డెవలప్ అయింది. ఎలా అంటే వాళ్ళు హంటింగ్, గ్యాదరింగ్ అనేది చేశారు, క్రాప్స్ అనేవి కల్టివేట్ చేశారు, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ చేశారు, ఫైర్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నారు, అంతేకాకుండా యానిమల్స్ని ప్రొటెక్షన్ తీసుకున్నారు. ఇంకా ఇలాగా మానవులు అనేవారు డెవలప్ అవుతూ వచ్చారు. అయితే ఫౌండెడ్ ఐటమ్స్, ఆ ఎక్స్కవేషన్స్లో వాళ్ళకి దొరికిన వస్తువులు ఏవేవంట, పెయింటింగ్స్ అండ్ ఎన్గ్రేవ్స్ ఆఫ్ ఆన్ రాక్స్. పెయింటింగ్స్ ఇంకా రాక్స్ మీద వాళ్ళు చెక్కడాలు, ఇంకా పెయింటింగ్స్ అనేవి వాళ్ళకి అక్కడ ఎవిడెన్సెస్గా దొరికాయి. సో స్టోన్ ఆర్టిఫాక్ట్స్ విచ్ ఆర్ 5 centimeters ఇన్ సైజ్ కాల్డ్ యాజ్ మైక్రోలిథ్స్. అయితే రాతితో చేయబడ్డ కళాఖండాలు అనేవి వాళ్ళకి అక్కడ ఎక్స్కవేషన్స్లో దొరికాయి. ఏవైతే 5 centimeters కన్నా తక్కువ సైజులో ఉన్నాయి వాటినే మైక్రోలిథ్స్ అని అన్నారు. సో ఆ కాలంలోనే ఇంకా విల్లుని ఇంకా బాణాన్ని కూడా వాళ్ళ ఎక్స్కవేషన్స్లో వాళ్ళకి దొరికాయి. అయితే బరల్స్ ఎలా ఉండేవంటంట, బరల్స్ ఆర్ ఆఫ్ ద డెడ్ బాడీస్ అలాంగ్ విత్ ద మైక్రోలిథ్స్. అయితే పూర్వకాలంలో, ఆ కాలంలో ఎవరైనా చనిపోతే కప్పి పెట్టేవారు. సో ఆ కప్పబెట్టేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కూడా కప్పబెట్టేవారు. అంటే ఆ కాలంలో వాళ్ళు రాతితో చేయబడ్డ మైక్రోలిథ్స్ ఏవైతే వెపన్స్ ఉన్నాయో స్టోన్తో చేసినవి వాటిని కూడా గోతులో వేసి కప్పబెట్టేవారు అనమాట. సో లాంగ్హాంజ్ ఇన్ గుజరాత్, అడాంగర్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో కూడా వీటి యొక్క ఆధారాలు అనేవి సైంటిస్టులకి వెలువడ్డాయి. సో నియోలిథిక్ ఏజ్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్. డ్యూరింగ్ దిస్ ఏజ్ పాలిషింగ్ ఆఫ్ స్టోన్స్, వీల్స్ వర్ యూజ్డ్ టు మేక్ పాటరీ వర్క్స్. సో ఈ కాలంలోని రాతిని పాలిష్ చేసి వాళ్ళు వస్తువుల కింద ఉపయోగించుకున్నారు. ఇంకా వీల్స్ని కూడా పాటరీ వర్క్స్కి తయారు చేయడానికి యూజ్ చేశారు. అయితే ఇల్లులు అనేవి గ్రాస్తో కాకుండా మడ్ బ్రిక్స్తో కట్టుకున్నారు. సో ఇలాగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్, అగ్రికల్చర్లో కూడా, కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అయితే మొట్టమొదటిసారి మానవుడు కల్టివేట్ చేసిన క్రాప్ ఏదంటే బార్లీ. ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు ఈ ప్రశ్న. బార్లీ అనేది మానవుడు మొట్టమొదటిసారి కల్టివేట్ చేసిన క్రాప్ అనమాట. తర్వాత వీట్, ఇంకా మిల్లెట్స్ అనేవి కూడా కల్టివేట్ చేస్తారు. కానీ రైస్ అనేది చాలా సంవత్సరాల తర్వాతే కల్టివేట్ చేశారు. ఫస్ట్ మాత్రం బార్లీనే. నియోలిథిక్ ఏజ్ పీపుల్ యూజ్డ్ ద క్లాత్స్ మేడ్ అప్ ఆఫ్ ది కాటన్ అండ్ వూల్ ఇంకా కాటన్తో తయారు చేయబడ్డ వస్త్రాలను కూడా వారు ధరిస్తూ ఉండేవారు. ఎక్కడంట వీటి యొక్క ఆనవాళ్ళు దొరికాయి. కాశ్మీర్ వ్యాలీ అండ్ చిరాంద్ ఇన్ బీహార్లో కూడా వీటి యొక్క ఆనవాళ్ళు అనేవి దొరికాయి. ఇన్ సౌత్ ఇండియా దే హ్యావ్ మెనీ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ యాజ్ ఇన్ బ్రహ్మగిరి, హొల్లేర్ అండ్ కొడేకల్ ఇన్ కర్ణాటక, తమిళనాడు అండ్ ఉంటూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్రదేశాల్లోని వాటి యొక్క ఆధారాలు కూడా దొరికాయి అన్నమాట. మెటల్ ఏజ్ ఆర్ చాల్కోలిథిక్ ఏజ్. అయితే మానవుడు మొట్టమొదటిసారి యూజ్ చేసిన మెటల్ ఏదంటే కాపర్ అంట. కాపర్ అండ్ బ్రాంజ్ కేమ్ ఇన్ టు ద యూజ్ బై టెక్నాలజీ ఆఫ్ స్ప్లిటింగ్ మెటల్ ఓర్ అండ్ క్రాఫ్టింగ్ మెటల్ ఆర్టిఫాక్ట్స్. అయితే ఏదైతే కాపర్ ఇంకా బ్రాంజ్ని కరిగించి వాళ్ళు వస్తువులుగా తయారు చేయడం, కళాఖండాలుగా కూడా తయారు చేయడం అనేది మెటల్ ఏజ్ ఆర్ చాల్కోలిథిక్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. సెవరల్ బ్రాంజ్ అండ్ కాపర్ ఆబ్జెక్ట్స్, బీడ్స్, టెరకోటా ఫిగేరియన్స్ అండ్ పాటరీ వర్ ఫౌండ్ ఎట్ ద పైంపల్లి ఇన్ తమిళనాడు. టెరకోటా అనేది ఒక సిరామిక్ అనమాట. సో సిరామిక్ కూడా అప్పట్లో తయారు చేయడం అనేది జరిగింది. ఇలాంటి మెటల్స్ అంటే కాపర్ ఇంకా బ్రాంజ్ తేనందుకు, వాళ్ళు మెటల్ ఓర్స్ వెతుక్కోనందుకు చాలా దూర ప్రాంతాలు పయనించి ఆ మెటల్స్ని ఇంకా వాటిని తీసుకొని వాళ్ళు కళాఖండాలుగా కానీ వస్తువులుగా కానీ తయారు చేసేవారు అనమాట. సో
ఎక్కడంట అయితే ఫస్ట్ కాపర్ దొరికిన ప్లేస్ రాజస్థాన్ అనమాట. రాజస్థాన్లో మైన్స్లో ఫస్ట్ కాపర్ దొరికింది. సైట్స్ రాజస్థాన్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ మధ్యప్రదేశ్లోని వీటి యొక్క ఎక్స్కవేషన్స్ అనేవి దొరికాయి. సో బింపిట్కా రాక్ పెయింటింగ్ ఫౌండ్ at which place? I give some questions about this topic. You can refer it, and if you have any doubts regarding to this topic, you can comment on it. Thank you.